ముగాంబో సరే విను, తిన్న తర్వాత ఏమైంది? నువ్వు ఏమి వెతుకుతున్నావు? నువ్వు నాతో పద చెప్తాను. అభి ఒక్క నిమిషం నాకు చెప్తావా? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు? లేడీ ముగాంబో. ఇంతకు తినెవరు? ఇంకెవరు? ప్రజ్ఞ. ప్రజ్ఞవు తిన్నా. అభి అసలు నువ్వేమంటున్నావు? బానే ఉన్నావా? నీకు ఏమైంది అభి? ఒకవేళ ప్రజ్ఞవద్దు నిన్ను ఇంతగా టార్చర్ చేయలేదు కదా? ఎక్కడ చూసినా నీకు తనే కనిపించేటట్టు. చూడు, ఒకవేళ అదే నిజమైతే ప్లీజ్ రిలాక్స్. నాకేమనిపిస్తుందంటే ఎవరిని చూసినా నీకు తనలాగే కనిపిస్తున్నారేమో. తప్పుగా అనుకోవద్దు, బట్ ఐ థింక్ యూ హ్యావ్ ఎ ఫోబియా. ఐ థింక్ యు ఆర్ రైట్. తను నా బుర్రలోకి ఎంతగా దూరిందంటే సరదాగా ఉన్న టైంలో కూడా తనే కనిపిస్తుంది నాకు. నాకు పిచ్చి పట్టేలాగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అయితే పదా, ఇంకా ఇక్కడే ఉన్నావే? లేదు, ఇప్పుడు భోజనం కాదు, ముందు డ్రింక్ చేద్దాం. ఎందుకంటే తనని మైండ్లోంచి తీసేయాలంటే ముందు ఏదైనా డ్రింక్ చేయడం చాలా అవసరం. పద వెళ్దాం. కమాన్ కమాన్. ఓకే ఫైన్, పద. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు, అది కూడా ప్రవీణ్తో పాటు? ఒకవేళ ఆయన నన్ను చూసారంటే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. అప్పుడు ఆలియాకి బదులు నా బండారం బయటపడుతుంది. ఆలియా, ఎక్కడున్నావు నువ్వు? నేను నీకు చెప్పాను కదా, నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని. ఇప్పుడు నేను ఆ పార్టీకి వెళ్తున్నాను. ఇలా చూడు, నువ్వు ఆ పార్టీలని వదిలేసి ఇక్కడికి రా, నీతో కొంచెం పని ఉంది. ఈ టైంలోనే నాతో పని పడాలా అన్నయ్య నీకు? ఐమ్ సారీ రాజని, ఇప్పుడు రావడం కుదరదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఈ ఫ్రెండ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ పార్టీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో ఐ హావ్ టు గో. అరే ఆలియా, మీ పార్టీలు అసలు ఎప్పటికీ ఎండ్ అవ్వా ఏంటి? నేను నీ పని కోసం నేను పిలుస్తుంటే నువ్వేమో పార్టీలు అంటూ తిరుగుతున్నావు. సరే, అదే ఇంపార్టెంట్ అయితే నువ్వు వెళ్ళు. తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను అనకూడదు. నాకేమీ పనులు లేక తిరుగుతున్నానా నీ పని కోసం నేను? కామ్ డౌన్ రాజనయ్య, నువ్వు ఉన్నట్టుండి ఎందుకంత హైపర్ అయిపోతున్నావు? యు నో వాట్, ఎవరు చెప్పారు నేను 2 పనులను మేనేజ్ చేసుకోలేనని? ఇంకో గంటలో నేను నా పార్టీని పూర్తి చేసుకుని వస్తాను. ఆ తర్వాత నేను నీ సోకాల్డ్ ఐడియాలను వింటాను. సో జస్ట్ రిలాక్స్ అండ్ టేక్ ఇట్ ఈజీ. నేను వచ్చేస్తాను. హలో, ఓకే ఫైన్, కోపంగానే ఉండు నువ్వు. ముందు నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటాను. ఓకే? అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? తను ఇక్కడెందుకు దాక్కునుంది? అర్థమైంది. నేను ఇటు నుంచి వచ్చినప్పుడు ఉన్నట్టుండి నన్ను భయపెట్టేద్దామని అనుకుని ఉంటుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఎదుగో అమ్మాయి, ఎలా ఉన్నావు నువ్వు? మర్యాద తెలీదా మీకు? మీరు నన్ను ఎలా ముట్టుకోగలరు? అరే, ఎలా ముట్టుకోగలనంటే ఇలా చూడు, ఇలా. స్టాప్ ఇట్. ఇలా ముట్టుకున్నానమ్మా, ఇదిగో ఇలాగే ముట్టుకున్నాను. కొంచెం కూడా సిగ్గులేదా మీకు? ఒంటరి ఆడపిల్లని ఎలా ఏడిపిస్తున్నారు? ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు బాగా నచ్చావు. అదేంటంటే నాకు వయసు అయిపోయింది గాని మనసు ఇంకా యవ్వనంగా ఉంది. ఎంతకాలమైనా ఇలాగే ఉంటాను. నేను పువ్వులు ఎక్కడైనా చూసానంటే నాకు వెంటనే రెక్కలు వచ్చినట్టుంటుంది. నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. చూడండి, మీరు నేను చెప్పేది వినకపోతే పోలీసులు పిలుస్తాను. పోలీస్ పోలీస్ పోలీసులు ఎందుకు పోలీసులు పిలవకూడదు? బుల్బుల్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నన్ను దగ్గరికి తీసుకో. అరే, నువ్వు పొట్టను కాస్త సర్దుకోనివ్వు. ఎలా ఉంది నా పొట్ట? చాలా బాగుంది బుల్బుల్. నేను నిన్ను అసలు గుర్తుపట్టలేకపోయాను. మరేమనుకున్నావు? ఐడియా వేసిందెవరు? వెరీ గుడ్ జాబ్. అక్క, అమ్మమ్మ ఫోన్ చేశారు. ఆలియా ఇంటి నుంచి బయలుదేరిందంట. పద, మనం వెళ్ళి సెట్టింగ్ చేద్దాం. ఆగు బుల్బుల్, ఇక్కడ చాలా పెద్ద గందరగోళం జరిగింది. ఏం గందరగోళం? ప్రవీణ్ ఆయన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. ఏంటి? ఇట్స్ ఓకే. అక్క, నువ్వేమంటున్నావు? బావగారు ప్రవీణ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అక్క, మనం ఇంత దూరం వచ్చేసాం కదా, అందుకే ఈ పని ఫినిష్ చేసి వెళ్ళాలి. వద. నువ్వు చెప్పింది నిజమే, కానీ బుల్బుల్ మనం ఎలా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచించావంటే టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. దానికంటే మంచిది నువ్వు రిలాక్స్ రిలాక్స్. ఇక పద. ఆగు, చూడు, నిన్నైతే ఎవరు గుర్తుపట్టరు, కానీ నేను ఇలాగే ఉన్నాను కదా. అక్క, ఇందాక నువ్వే నన్ను గుర్తుపట్టలేదు కదా, ఇక ప్రవీణ్ ఏం గుర్తుపడతాడు? కానీ నిన్నైతే. ఆగు, ఏదో ఆలోచించనే ఐడియా. అక్క, నీ బయట ఉంది కదా, దాన్ని నువ్వు ఇలా కప్పుకో. దీన్ని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు నిన్నెవ్వరూ గుర్తుపట్టలేరు. ఇక పద. బుల్బుల్, ఈ చీర నెట్టెడ్ కదా, మొత్తం అందరికీ కనిపిస్తుంది. సారీ, నేను మర్చిపోయాను. తీసేస్తాను.
ఇందుకీ నీ అసిస్టెంట్ రఘు ఎక్కడ? ఓహో, హలో మేడం, నేను రఘుని మేడం. ఇదేంటి నువ్వు ఈ వేషంలో వచ్చావు? మీరే కదా చెప్పారు నేను బాడీగార్డ్ లాగా కొంచెం వెరైటీగా ఉండాలని. మరి నా గెటప్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ నువ్వు ఒక పంచే, ఇది తీసే. ఇలా రాక ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం, నువ్వు దీన్ని కప్పుకో. అరే మీరు మా మేడం ఏం చేస్తున్నారు? నువ్వు సైలెంట్ గా ఉండు. అక్క, నువ్వు రఘు చేపట్టుకో అండ్ ఫాలో మీ. చెయ్యవు, ఫాలో మీ. అసలు అక్కడ ఏమవుతుందో నాకేమీ తెలియట్లేదు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? భగవంతుడా, నా ప్రజ్ఞకి తన పోరాటంలో తోడుగా ఉండు తండ్రి. తనకి దారిలో ఎలాంటి సమస్య వచ్చినా నువ్వే నా ప్రజ్ఞని రక్షించు తండ్రి. నువ్వు దేవుణ్ణి ఇదే కదా కోరుకుంటున్నావు, ఇంత ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని. అక్క, నువ్వు ఇంతగా మారిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు. అరే, మారడంలో నువ్వైతే ప్రజ్ఞను కూడా మించిపోయావు. ప్రజ్ఞకైతే మారడానికి నెలలు పట్టింది, కానీ నువ్వు కొద్ది రోజుల్లోనే మారిపోయావు. నీకు తెలుసా, నీ మార్పు వల్ల నాకు ఎంత బాధగా ఉంటుందో? ఉన్నట్టుండి మాయమైపోతావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను తీసుకెళ్లకుండా వెళ్తున్నావు. ఒకవేళ వెళ్ళొచ్చినా దాని గురించి నాకు ఏమీ చెప్పడం లేదు. చూడమ్మా ఇందు, నేను నీతో మాట్లాడతాను కదా. కానీ నాకు నీతో ఏమీ మాట్లాడాలని లేదు. ఇందు, ఇందు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చూడిందు, నేను చెప్పేది విను. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. ముందు నేను చెప్పేది విను. ముందు అవన్నీ పక్కన పెట్టు. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా కూర్చో. లేదు, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఉండే మా అక్కలా లేవు. ఇప్పుడు నువ్వు నా దగ్గర అన్ని విషయాలు దాస్తున్నావు. నాకు మాటికి నువ్వు తెలిసేలా చేస్తున్నావు. నేను నీకు అసలేమీ కానని. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను ఊరు వెళ్ళిపోతాను. నేను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అయినా అవసరం కూడా ఏమొచ్చింది? నేను అసలు ఎక్కడికి చేరుకున్నానో లేదో తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు. ఇందు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నా మనసులో అలాంటిది ఏమీ లేదు. కానీ అక్క, ఇప్పుడు నా మనసులో చాలా ఆలోచనలు వచ్చేసాయి. ఏంటిది? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఇది భరించడం నా వల్లే కాదు. నువ్వు నాతో బయట మనుషుల్లా ప్రవర్తిస్తున్నావు. ఆ ప్రజ్ఞ అలా చేసింది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఆ ప్రజ్ఞ అయితే అన్నతోనూ అలాగే ప్రవర్తించింది, కానీ నువ్వు నాతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నావు. నువ్వెప్పుడైనా ఆలోచించావా నీ ప్రవర్తన కారణంగా నేను ఎంతగా బాధపడుతున్నానని? ఏడవద్దిందు. నువ్వు నన్ను నా మనిషి అనుకున్నావంటే నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అనుకుంటున్నట్టుగా అసలు ఏమీ లేదు. మరి విషయం ఏంటక్క? చూడు, ఈరోజు చాలా పెద్ద విషయం జరగబోతోంది. దాని గురించి నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. నా మీద నమ్మకం పెట్టు చాలు. మొత్తం అంతా సర్దుకుంటుంది. ఖచ్చితంగా చెప్తావు ఆ, కదా? నువ్వు నా మీద నమ్మకం ఉంచు. అలాగే భగవంతుని ప్రార్థించు. నేననుకుంటున్న ప్రకారమే జరగాలని వేడుకో. తర్వాత అంతా సర్దుకుంటుంది. ఏడవకిందు, ఏడవకు. ఏదో పెద్ద విషయం జరగబోతోందా? కానీ అంతగా ఏం జరుగుతోంది? వైశాలి, నువ్వు అదేంటో తెలుసుకోవాలి. ఇక దానికోసం నీకు ఎనర్జీ కావాలి. ఒరి దేవుడు, సార్ ఇక్కడే ఉన్నారు. మేడం, మీసాలు సరిగ్గా అంటించుకోండి. సరిగ్గానే ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకోండి, రైట్ సైడ్. మేడం ఒక విషయం చెప్పనా? మీరు కొంచెం కూడా కంగారు పడకండి, ఎందుకంటే సార్ మీ పక్కనే ఉన్నారు. ప్రవీణ్ సార్ కూడా ఉన్నారు. అభి, ఈ రెస్టారెంట్ ఎందుకింత పైనుంది? ఎందుకంటే అందరూ పైకి వెళ్ళేటప్పుడు ఇంకా ఆకలేసి తినడానికి ఎక్కువ ఆర్డర్ చేస్తారని. ఇట్స్ ఎ బిజినెస్ థింగ్. అయ్యుండొచ్చు. రే ప్రవీణ్, హ్మ్. ఇలారా. ఏమేంటి ముసుగేసుకుని వెరైటీగా ఉంది? ఆవిడ ఎలా వేసుకుంటే మనకెందుకు? బయట ఊరు నుండి వచ్చుంటుంది. ఆవిడ బట్టలు చూడు ఎంత ట్రెడిషనల్ గా ఉన్నాయో. సరే వదిలే.
నాకు ఈ ముసుగు మనిషి నా హంటర్లాగా ఎందుకు అనిపిస్తోంది? ఒకవేళ తను ప్రజ్ఞ కాదు కదా? తను నన్ను అస్సలు చూడనివ్వడం లేదు. ఎలా చూడాలి నేను? ఆచ్! సారీ. ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. అయితే ఏంటి? అంటే అది ఏంటంటే మీ మొహం నాకు బాగా తెలిసిన మొహంలా అనిపిస్తోంది, అందుకని. అయితే ఒకవేళ నేను మీ మీసాలు తీసేశానంటే అప్పుడు మీ మొహం అచ్చం నా శత్రు మొహంలానే ఉంటుంది. ఒక్క నిమిషం. ఒకవేళ నేను కత్తిని తీసానంటే అప్పుడు నా మొహం వీర ప్రతాప్ సింగ్ లా అనిపిస్తుంది. చెప్పండి తీనా? అలాగా? ఒక్క నిమిషం. ఏయ్! నీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్క ముసుగు తీయాలని అనుకుంటున్నావు? అరే మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. అలాగే మా ఇంటి ఆడవాళ్ళ ముసుగు తీయాలని ఎవరైనా ప్రయత్నించారో అంతే. మరి మీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు? మీ ముసుగేది. ఇది మా ఆచారం. మా గ్రామంలో ఉన్న ఈ ఆచారం చాలా విచిత్రమైంది. ఒక అబ్బాయి ఏ అమ్మాయినైనా ఇలా ముట్టుకున్నాడు అంటే అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. అందుకే చెప్తున్నాను. వాట్ ఏ లవ్లీ గ్రామం. అంటే దాని అర్థం ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? మా గ్రామం రూలే అది. అరే వాట్ ఏ లవ్లీ రూల్ ప్రవీణ్. దీని అర్థం ఏంటంటే ఎవరైనా 50 ఏళ్ల ముసలాడు ఎవరైనా 16 ఏళ్ల అమ్మాయిని ఇలా టచ్ చేశాడంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు? చూడండి, మగాడైతే ఏమైనా మాట్లాడతారా? అరే ఏంటి మీరు రన్నింగ్ లో ఉన్న బండిలోకి ఎందుకు ఎక్కుతున్నారు? ఫ్లోర్ చూసుకోండి. అరే కడుపు పగిలిపోయేది మళ్ళీ భోజనం చేయడానికి వస్తున్నారు. ఒక్క నిమిషం. అతనికి అక్క అయితే నాకు కూడా అక్కే. ఆవిడతో ఎవరు అలా ప్రవర్తించకూడదు. అరే భలే బాగుంది. ఇతనక్క మీకక్క అంటే దీని అర్థం ఇతని భార్య మీకు భార్య అవుతుందా? ఇతను ఎలా మాట్లాడుతున్నాడో చూసారుగా. కానీ ముందు మీరే మొదలు పెట్టారు కదా. నేను స్వచ్ఛమైన భారతీయుణ్ణి. ఒకవేళ నా ముందు భారతదేశంలో ఎవరైనా ఆడవాళ్ళని అదో రకంగా చూశారంటే అది నేను అసలు భరించును. అయ్యో సర్దార్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంత హైపర్ ఎందుకు అవుతున్నారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తున్నారు? రిలాక్స్ అవ్వండి. నువ్వు అతనికి స్నేహితుడివి కదా, ఇద్దరు కలిసి ఏడిపిస్తున్నారు అక్కనే. అరే ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? నిజంగానే మీ అక్కలాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అరే అతనికంటే నీకెక్కువ కోపం వస్తుంది. ఏంటి సంగతి? అరే నాకు కూడా కోపం వస్తుంది. మీరు మా అక్కని అసలు ఎలా ఏడిపించగలరు? ఇలా ఏయ్! అయినా నేనేం ఏడిపించట్లేదు, ఊరికే చూస్తున్నాను. తన మొహం నాకు ఎక్కడ చూసినట్టు అనిపిస్తోంది. ఇలా చూడండి, ఇది చాలా పాత స్టైల్ తెలుసా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని ఏడ్పించడం చాలా పాత స్టైల్, అర్థమైందా? ఏయ్ కానీ ఇతనైతే రాక్షసుడు అభి కదా, అమ్మాయిలైతే తన కోసం పడి చేస్తారు. ఇతనెందుకు అలా చేస్తాడు? చాలా సరిగా చెప్పావు నువ్వు. నేనెందుకు అలా చేస్తాను? రాక్ స్టార్ అయితే ఏమైంది? మగాళ్ళందరూ ఒకేలా ఉంటారు. ఇలాంటి వాళ్ళని బాగా చిత్త కొట్టాలి. ఏయ్ ఎవరైనా నా దగ్గరకు వచ్చారంటే ఇలా గెంతి 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 అభి, లిప్పి అభి, విరగ్గొట్టేస్తాను, అభి, అర్థమైందా? ఏం చేస్తున్నావు నువ్వు? మీరు కాస్త ప్రశాంతంగా ఉండి నేను చెప్పేది వినండి. తను ఏదైనా తప్పు చేసింటే నేను క్షమాపణ చెప్తున్నాను. మీరందరూ ప్లీజ్ దయచేసి వాడిని క్షమించండి. చూడండి, క్షమాపణ నన్ను కాదు మా అక్కని అడగాల్సి ఉంటుంది. మీ అక్కగారికి ముసుగు గారు, మీరు ఎవరైనా సరే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వీడు మీకు చేసిన దానికి వి రియల్లీ సారీ. అభి ఇక చాలు, పద వెళ్ళండి, వెళ్దాం. త్వరగా I'm ఇక్కడి sorry, నుంచి I'm so వెళ్ళండి. sorry. ఏంటలా చూస్తున్నావు? నా ఫోటో నీకు నచ్చిందా? ఇన్ని రోజుల తర్వాత వాక్ చేసినందుకు నాకు చాలా మజాగా అనిపిస్తుంది. ఎందుకు మజాగా అనిపించదు? నడిపించి నడిపించి మీరు నన్ను సన్నగా చేసేట్టున్నారు. అది జన్మలో జరగదు. నువ్వెక్కడ సన్నగా అవుతావు చెప్పు? అరే అత్తయ్య, మావయ్య, ఈ రోజు డేట్ ఎంత? ఏమైంది? అవన్నీ అడగండి, మీరు చెప్పండి. ఈ రోజు డేట్ ఎంత? డేట్ ఏదైనా కానివ్వు, కానీ ఈ రోజు ఎవరిది పుట్టినరోజు మాత్రం లేదు. అరే నాకు తెలుసు అత్తయ్య, ఈ రోజు ఎవరికి బర్త్డే లేదని, ఇంట్లో ఎలాంటి పార్టీ లేదని. కానీ బహుశా మీ ఇద్దరికి తెలియదేమో. అదేంటంటే ఈ రోజు ఏదో పెద్ద విషయం జరగబోతోంది. ఎందుకంటే నేను ఇందాకే ఇందు అమ్మమ్మ మాట్లాడుకోవడం విన్నాను. ఏదో జరుగుతుంది. ఏం జరగబోతోంది? అదే నాకు తెలియడం లేదు. మీకేమైనా తెలుసుంటుందేమో అనుకున్నాను. మావయ్య? లేదమ్మా, నాకు అసలే తెలీదు. నాకు కూడా అస్సలేమీ తెలీదు. నాకు కూడా ఏమీ తెలీదు. పైగా దసరా కూడా లేదు. పండుగ ఇంకా చాలా దూరం ఉంది కదా. దీపావళి అయితే దాని తర్వాత వస్తుంది. అలాగే అభి కూడా ఇప్పుడు రాక్ కాన్సెప్ట్ ఏమీ లేదని అనిపిస్తుంది. మీ ఇద్దరికి ఏమీ తెలీదు, నాకు కూడా ఏమీ తెలీదు. మరి అలాంటిది ఏం జరగబోతోంది? మీకు తెలుసా, అమ్మమ్మ ఇందు అమ్మమ్మకి చెప్తుంటే నేను విన్నాను. అది
ఆ విషయం జరిగిన తర్వాత అమ్మమ్మ ఇందు అమ్మమ్మకి మొత్తం అంతా చెప్తానంది. అలాంటి విషయం అసలు ఏముంది అత్తయ్య? అమ్మమ్మ ఇందు అమ్మమ్మకి ఇంతవరకు చెప్పనే లేదు, దాన్ని ఎందుకు దాచుంచారు? దాని గురించి మనం తెలుసుకుని తీరాల్సిందేగా. అరే మనం కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాం, మనకు కూడా తెలియాల్సిందే కదా ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది అని. మనం ఒక పని చేద్దాం, మీరిద్దరూ ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను ఎలా తెలుసుకోవాలని. ఆలోచిద్దాం. ఆయాసంగా ఉంది నాకు. ఏం చేస్తున్నావు అభి? సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. నిజంగా నువ్వు నన్ను కాపాడావు, లేకపోతే వాడు నాకు పిచ్చెక్కించుండేవాళ్ళు. ఏయ్, ఈ థ్యాంక్స్ గిన్స్ పక్కన పెట్టు. నాకు ఓ విషయం చెప్పు, అక్కడ నువ్వు చేసిందేంటి? ఒకవేళ ఆ అమ్మాయి నాకు ప్రజ్ఞలాగా కనిపించిందని నేను తనకు చెప్పానంటే ఇప్పుడు వీడు నన్ను పిచ్చివాడని అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు? జవాబు చెప్పు. అదేంటంటే ఆ సింగ్ ఉన్నాడు కదా, నేను ఆ అమ్మాయిని ఏడిపించానని అతనికి ఎందుకు అనిపించిందో తెలియడం లేదు నాకు. కానీ నా గురించి నీకు తెలుసు కదా, అవి ద రాక్ స్టార్ అమ్మాయిలు నేనంటే పడి చేస్తారు. నేను ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తాను చెప్పు? సరేలే, నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి రెస్టారెంట్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఇప్పుడే వస్తాను. అరే సర్దార్ గారు, సర్దార్ గారు, అది మీ మీసం. మీ మీసం ఊడిపోయింది సర్దార్ గారు. అసలు ఇది ఎలా ఊడిపోయింది? ఏంటి నువ్వు ఎందుకు ఆగిపోయా? పద బుల్బుల్, మనకు లేట్ అవుతోంది. ఏముంది అటువైపు? ఏమంటున్నావు నువ్వు? ఏముంది అక్కడ? బుల్బుల్, నువ్వు ప్రజ్ఞావతంతో అసలు ఏం చేస్తున్నావు? అంటే దాని అర్థం ఈ రోజు వరకు చేసింది అలాగే చేస్తుంది, వాటన్నిటికీ తోడుగా ఉన్నావా? నేనిది నమ్మలేకపోతున్నాను. బుల్బుల్, నువ్వు నా దగ్గర ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఇంత పెద్ద నిజాన్ని దాచావా? ఇప్పటి వరకు తన అభిని మోసం చేస్తూ వచ్చింది, తను చేస్తుంది, నువ్వు కూడా చేస్తావా? లేదు లేదు ప్రవీణ్, ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు అనుకుంటున్నట్టు విషయం అది కాదు. బుల్బుల్ ప్లీజ్, నువ్వు ఇంకేం చెప్పద్దు. అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమైనా కొత్త ప్లాన్ వేస్తున్నారా? మేమేం ప్లాన్ చేయడం లేదు ప్రవీణ్, నువ్వు ఒకసారి మేము చెప్పేది విను. బుల్బుల్ ప్లీజ్, నేనేం విందలుచుకోలేదు, అని ఎందుకు వినాలి? ఇక చెప్పడానికి ఏముందని? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా అబద్ధమే చెప్తావు, ఇంకేం చెప్పగలవు? ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుందంటే ఈ రోజు వరకు నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది, అచ్చం మీ అక్కలాగా. అరే లేదు ప్రవీణ్, నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? ఐ డోంట్ బిలీవ్ దిస్. అసలు ఇంత దారుణమైన మోసమా? బట్ యు నో వాట్, ఇక మీ ఇద్దరి ఆట కట్టించేస్తాను నేను. ఇప్పుడే వెళ్ళి మొత్తం అభి చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పేస్తాను. ప్రవీణ్, నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళొద్దు. బావగారి దగ్గరికి వెళ్లే ముందు నేను చెప్పింది నువ్వు వినాల్సిందే ప్రవీణ్. బుల్బుల్, నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? నీకు తెలుసా, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. బుల్బుల్ నాకు ఫోన్ చేస్తుంది, నాతో మాట్లాడుతుంది, ఏదో ఒకటి చేస్తుందని. కానీ లేదు. ఆయన నేనేమనుకున్నానంటే బుల్బుల్ చాలా బిజీగా ఉండుంటుంది, ఎక్కడైనా బయట తిరుగుతుందేమో అనుకున్నాను. నువ్వు ఇదంతా చేస్తున్నావా? నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు ఇలా చేస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇంతకుముందు చెప్పినవన్నీ అబద్ధాలే అని, అదంతా కేవలం నాటకమే అని. అచ్చం మీ అక్కలాగా. ప్రవీణ్ చూడు బుల్బుల్, నువ్వు ఇంకేం మాట్లాడకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి. బుల్బుల్, నేను కనీసం కల్లో కూడా ఊహించనే లేదు నువ్వు నాతో అబద్ధం చెప్తావని. ప్రవీణ్, నేనేమి అబద్ధం చెప్పలేదు. నువ్వు ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను. బుల్బుల్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అండ్ యు నో, ఒకవేళ నీ అబద్ధం వెనక ఏదైనా నిజం ఉంది అంటే అప్పుడు నేను దాన్ని భరించవని. ఎందుకంటే బుల్బుల్ ఒకరి మంచి కోసం ఇదంతా చేస్తుంది కాబట్టి ఇదంతా చేయాల్సి వచ్చిందని. కానీ ఈ విషయంలో నువ్వు నాకు అబద్ధం చెప్తే నేను ఎన్నటికీ క్షమించలేను. అయినా నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? ఏ ప్రజ్ఞావదనైతే తన కుటుంబ సభ్యులను ఎంతగా టార్చర్ పెడుతుందో ఆ ప్రజ్ఞావదనికే హెల్ప్ చేస్తున్నావు నువ్వు. ఇంకా చెప్పాలంటే తను తన అమ్మని మోసం చేసింది, తన భర్తని మోసం చేసింది, మొత్తం కుటుంబాన్ని మోసం చేసింది. బుల్బుల్, యూ లిసన్ టు మీ. తన ఫ్యామిలీని మోసం చేసిన మనిషికి నువ్వు తోడుగా నిలబడ్డావా? బుల్బుల్, యూ రియల్లీ హర్ట్ మీ. అండ్ యు నో వాట్, నేను అభిని హర్ట్ అవ్వనివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి అభికి మొత్తం అంతా చెప్పేస్తాను. మీరిద్దరు ఏం చేస్తున్నారో చెప్తాను, అది కూడా ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఏ ప్రవీణ్, నాకు
ప్రవీణ్ విను, నేను చెప్పేది విన్నాక నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా అది తీసుకో. కానీ ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. నేను నువ్వు చెప్పేది ఏమి విను. నేను నా లైఫ్ డెసిషన్ నువ్వు ఎలా తీసుకున్నావు నేను అలాగే తీసుకుంటా. నువ్వు డిసైడ్ అయ్యావు కదా ఎవరికి నిజం చెప్పాలి ఎవరికి అబద్ధం చెప్పాలి, అలాగే నేను డిసైడ్ అవుతాను ఈ నిజం ఎవరికి చెప్పాలి అని. ఇప్పుడే నేను ఈ నిజం చెప్పి తీరుతాను. బుల్బుల్ నా చెయ్యదులు. నేను నీ చేయి వదలను ప్రవీణ్. బుల్బుల్ నా చెయ్యదులు. నేనేమి వినను ప్రవీణ్. బుల్బుల్ ముందు నా చెయ్యదులు. బుల్బుల్ నీకేం కాలేదుగా? లేదక్క, నాకేం కాలేదు. అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళాలంతేగా, అన్ని విషయాలు చెప్పాలి. వెళ్ళు, ఏం చెప్తావో చెప్పుకో. కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరకు అసలు రావద్దు. నువ్వు డెసిషన్ తీసుకున్నావంటే సరే, ఆయన నువ్వు మా ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నావంటే వాళ్ళు ఎప్పుడు ఏ బంధానికి కూడా విలువ ఇవ్వాలి. ప్రవీణ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పద్ధతి ఇదేనా? అయినా నా కారణంగా మీరిద్దరు గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్క నేనేమీ అనలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. బుల్బుల్ పద. కాను వద్దు, నాకేమీ చెప్పొద్దు, పద నాతో. స్క్రాచ్ సీడీ అమ్ముతుండగా దొరికిపోతుందో అప్పుడు అక్కడి నుంచి నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో ప్లీజ్. ఎందుకంటే మనం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామని ఆయనకు తెలియకూడదు. ఎందుకంటే మనమే ఈ ప్లాన్ వేసాం కదా. అక్క నువ్వు టెన్షన్ పడకు. యాక్చువల్లీ అదేంటంటే నాకు ఈ ఆటలో చాలా ఎక్కువ మజా వస్తుంది. ఈ ఆట ఉంది చూసావా, ఇది లైవ్ గా మారిపోయింది. అలాగే లైవ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, బావగారు ఇంకా ప్రవీణ్. విష్ మీ లక్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. బాయ్.